30 ఇయర్స్ అంటే విమెన్‌కి పిల్లల్ని కంటే బెటర్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సో, అంటే బిఫోర్ 30 పుట్టిన పిల్లలకి లేదంటే ఆఫ్టర్ 30 పుట్టిన పిల్లలకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? సో, ఒకప్పుడు కాలంలో ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూప్‌లో మ్యారేజెస్ అయ్యున్నాయి. సో, 20, 25 లోపే అందరికీ ఫ్యామిలీ అనేది ఫినిష్ అయిపోతుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో పెళ్ళిళ్ళే 30 ఇయర్స్ తర్వాత, 35 ఇయర్స్ తర్వాత డ్యూ టు సర్టెన్ సో మెనీ రీజన్స్ అలా అవుతున్నాయి. కానీ యాక్చువల్‌గా ఐడియల్‌గా ఏంటంటే మనకి ఫస్ట్ చైల్డ్ అనేది 30 ఇయర్స్ బిలో ఏజ్ గ్రూప్‌లో అయితేనే బావుంటుంది. ఎందుకంటే 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఒకసారి ఫీమేల్స్‌కి క్రాస్ అయిన 30 గాని, 35 ఇయర్స్ క్రాస్ అయినప్పుడు ఏంటంటే ఎగ్స్ మనకు ఓవరీస్‌లో ఉండే ఎగ్స్ క్వాలిటీ, క్వాంటిటీ 2 తగ్గే అవకాశాలుంటాయి. సో, కొన్ని కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్, డౌన్ సిండ్రోమ్స్ అని కొన్ని రకాల అబ్నార్మాలిటీస్, సిండ్రోమ్స్ అనేది 30 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళలో కామన్‌గా అంటే రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంటది. 30 క్రాస్ అయినాక రిస్క్ ఎక్కువ ఉంటుంది. 35 ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. 40 ఇయర్స్ క్రాస్ అయినాక ఇంకా ఎక్కువగా రిస్క్ ఉంటుంది. సో, ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్‌ని ప్రివెంట్ చేయాలి, ఇవన్నీ వద్దు అంటే కొంచెం ఎర్లీగా బిఫోర్ 30 ఇయర్స్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడున్న ప్రివైలింగ్ సిట్యుయేషన్స్‌లో చాలామంది మేబీ బికాస్ ఆఫ్ కెరియర్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, సెటిల్‌మెంట్ వల్ల లేట్ మ్యారేజెస్ అవి అవుతున్నాయి. లేట్‌గా పిల్లలు పుడుతున్నారు. సో, అలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఏంటంటే ఓవమ్ ప్రిజర్వేషన్ ఛాన్సెస్ ఇప్పుడు మనకి చాలా అప్‌డేటెడ్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో, 30 ఇయర్స్ బిఫోరే మీరు ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకుంటే మీ ఎగ్స్ సో, చాలా వరకు మీకెప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ప్లాన్ చేయడం ద్వారా ఇదొక ఆప్షన్ ఏంటంటే మీకు ఇలాంటి అబ్నార్మాలిటీస్‌ని ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంది.